నీకు మీ మమ్మీ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు తనతో పాటు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఎందుకు తనకంత దూరంగా యుఎస్లో? ఈ రోజుల్లో ప్రేమను చూపించాలంటే ప్రేమ ఒక్కటి సరిపోదండి, దాంతోపాటు డబ్బులు కూడా కావాలి. మా నాన్న చనిపోయినప్పుడు మాకు డబ్బులు విలువ అంటే ఏంటో తెలిసింది. అసలు మా మామయ్య లేకపోతే మేమేమైపోయే వాళ్ళమో. అలాంటి స్టేజ్ మళ్ళీ రాకూడదని మా అమ్మకి ఇవన్నీ. లైట్గా జెలస్గా ఉంది మీ మమ్మీ అంటే. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా ఇదే అంటారండి. యూనో, నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలరా అని అడిగినప్పుడు నాకు మా మదర్లా ఉంటే చాలరా అని చెప్పేవాడిని. ఈ రోజుల్లో సారీ కట్టుకునే అమ్మాయిలు దొరకడమే కష్టం రా బాబు అని టీజ్ చేసేవాళ్ళు. బట్ కోరుకోవడం తప్పలేదుగా. తెరవారుతూ తొలి కిరణమై తన దర్శనం దొరికిందిగా కలకో నిజం ఇది అద్భుతం తెలిసిందిరా తొలి కలవరం మరి క్షణం మదికోవరం హృదయానిలా మీటే ఉదయం తనేగా మౌనాలలో దొరికే ప్రియాస్వరమే తనవగా తెరవారుతూ తొలి కిరణమై తన దర్శనం దొరికిందిగా కలకో నిజం ఇది అద్భుతం. ఇప్పుడు చెప్తావా నీ ఫ్రెండ్స్కి అమ్మాయిలు ఇంకా చీరలు కట్టుకుంటున్నారని? చెప్తా. ఓహో, ఏంటిది అంతా? జస్ట్ ఫీల్ కోసం. ఇది మన రేంజ్ కాదు, ఇది నాకు చాలు. మనం అందరం చేసే ప్రతి పని హిస్టరీ బుక్స్లో రికార్డ్ అవుతుంది. సో ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. కర్మ గాలి మనం కానీ సెలబ్రిటీలు అయిపోతే రేపు మన హిస్టరీని ఎవరైనా భయపగదీస్తే ఏంట్రా ఈ సీన్ అని మనం ఫీల్ అవ్వకూడదు. ఏం పర్లేదు, నా బయోపిక్ పక్కా కమర్షియల్, మహానటి మూవీలాగా.
అయినా నేను తాగేదానికంటే నువ్వు తాగితేనే త్వరగా పోతారు. ఓకే, నా దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్ లేకపోయినా ఒక యూనో వాట్ వి సే ట్రాజడీయా? రైట్. అదైనా ఉండాలి కదా నా ఆర్ట్ ఫిలింలో. అదిరిందయ్యా ఇషాన్, బాగుంది నీ ప్రపంచం, ఇంట్రెస్టింగ్గా. మొన్న కానిస్టేబుల్తో మాట్లాడుతుంటే విన్నా. నా ఫ్లాష్ బ్యాక్ అంతా బాగానే తెలుసుకున్నావే, మరి నీ గురించి నాకు చెప్పవా? అడగండి, చెప్తాను. ఇలా కాదు, లెట్స్ ప్లే ట్రూత్ ఆర్ డే. రైట్. సరే, ఫస్ట్ క్వశ్చన్, నీ ఫస్ట్ ఐ లవ్ యూ? ఇట్ టేక్స్ టైమ్. బ్రేకప్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఉన్నంత క్లియర్గా డేటింగ్ లైఫ్ కూడా ఉండుంటే ఎంత బాగుండేది. నా జెన్యూన్ ఐ లవ్ యూలన్నీ అమ్మాయిలు బ్రేకప్ చెప్పేటప్పుడే స్టార్ట్ అయ్యాయి. అంటే వాళ్ళు చెప్పే బ్రేకప్ స్పీచ్ వింటుంటే వీళ్ళని ఇంత బాగా అర్థం చేసుకున్నారా? అరే, తను రిజెక్ట్ చేసిన వెంటనే నేను వెళ్ళి ప్రపోజ్ చేసేవాడిని. అంటే పిలిచిన వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలనుకో, అది వేరే విషయం. అమేజింగ్. సో ఎనీవేస్, నా చిన్నప్పటి నుంచి ఉన్న అంబిషన్ ఒకటే, నా లవరే నాకు ముందు ప్రపోజ్ చేయాలని. ఎందుకు ఇప్పుడు బాయ్స్ ప్రపోజ్ చేయాలి? వై షుడ్ గర్ల్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ ఐ సే. అయ్యో, అసలు తనకి ఎక్కడ చెప్పకపోతే మిస్ అయిపోతానన్న భయం గర్ల్స్కి ఎందుకు ఉండదు? నా దృష్టిలో ఆ భయమే అసలైన లవ్. ఒకవేళ నా లైఫ్ పార్ట్నర్ నన్ను నిజంగా కావాలనుకుంటే తనే ముందు వచ్చి ప్రపోజ్ చేస్తుంది. అయితే చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావా? భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. జాగ్రత్త బాబు, మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఫీల్ అవుతావు. ఓకే ఓకే, మై టర్న్. పిల్లలంటే ఇష్టమా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? తల్లిపాల డబ్బా పాల అనా? కమాన్, అలా కాదు. ఈ ట్రూత్ ఆర్ డేర్ కాస్త పెళ్లి చూపుల సీన్లా మారుతుంది ఏంటి? అయ్యో కమాన్, నేను జస్ట్ పిల్లలంటే ఇష్టమా కాదని అడిగాను అంతే. ఓ స్లోగన్ ఉంటుంది కదా, మేమిద్దరం మాకిద్దరు అని. అలా మాకొకళ్ళు వాళ్ళకొకళ్ళు. సెకండ్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా, అసలు నీ దగ్గర దేనికి తిన్నగా సమాధానం ఉండదే. నేను చిన్నప్పుడు స్కూల్ ఎప్పుడు ఎగ్గొట్టాలన్నా మా బామ్మ చనిపోయిందని చెప్పేదాన్ని. అలా ఎన్నిసార్లు మా బామ్మని చంపేశాను. ఆ విషయం తెలిసి నన్ను కొట్టడానికి మా బామ్మ నా వెనకాల పడేది. ఇలాంటి క్యూట్ క్యూట్ మెమరీస్ మా గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఉండాలి కదా. ఫేర్ ఎనఫ్. అందుకే నాకొకళ్ళు, నేను నిజంగా పోయేలోపు వాళ్ళకొకళ్ళు. మందులోనే కాదు, మందు తాగే వాళ్ళలో కూడా ఇంత మ్యాటర్ ఉందా? సరే మరి, నెక్స్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఎవరు గ్రేట్, హస్బెండా వైఫా? ఆఫ్ కోర్స్ హస్బెండ్. మగవాడు అనిపించుకున్నావుగా. హే కమ్ ఆన్. ఒక వైఫ్ ప్రెగ్నెన్సీ పెయిన్స్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడుతుందో తెలుసా? అంతకంటే గొప్ప కష్టం మగవాళ్ళు ఏం పడతారని. లుక్, మీ పురిటి నొప్పులు ఉండదు నెలల వరకే, కానీ మేము అంతకంటే పెద్ద కష్టాలు భరిస్తాం. తల్లి పెళ్ళం ఈగోల మధ్యలో నెలలు కాదు సంవత్సరాలు పడి 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 నలుగుతాం. అయినా మీకే వచ్చిన పూలు వస్తుంటే పోతుంటాయి, కానీ మాకొచ్చే కష్టం లోకల్. మొన్న నా డబ్బాలో ఉన్న చక్రాలన్నీ మింగింది నువ్వే కదా. అది అవి చేసింది నేనే. ఇప్పుడు చెప్పు, ఎవరు బెటర్ కుక్, నేనా మీ అమ్మగారా? ఆఫ్ కోర్స్ మా అమ్మనే. మరి ఆ డబ్బా మొత్తం ఖాళీ చేసావు, నేను బెటర్ కుక్ కాదా? ఓకే, ఆల్ రైట్. అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసింది తిని తిని అలవాటైపోయింది. సో నాలుక వేరే రుచిని ఇష్టపడదు కదా. అయినా డోంట్ వరీ, రేపు పొద్దున నీ కొడుకు కూడా ఇదే చెప్తాడులే. ఏమని? మీ అమ్మ ఫుడ్ బాగుంటుందనా? అయ్యో కాదండి, వాడమ్మ ఫుడ్డే బాగుంటుందని. నాకు కొంచెం కోపం ఎక్కువ. ఎవరైనా ఏమనంటే అస్సలు తట్టుకోలేను. మరి ఆ కానిస్టేబుల్
అన్నెన్ని మాటలు అంటుంటే ఏడ్చావే కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎందుకండి మీరు? ఈ అమ్మాయిలేంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళకంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళనే ఎక్కువగా నమ్ముతారు. హే సారీ, నువ్వు ఫీల్ అయినట్టున్నావు. యాక్చువల్గా నీ ఫీలింగ్స్ని క్వశ్చన్ చేసే రైట్ ఎవరికీ ఉండదు. ఇది నీ లైఫ్. ఐ మీన్ నువ్వేంటో నీకు తెలిస్తే చాలు. ఐఎమ్ సో సారీ. హలో, వెయిట్ ఏ సెకండ్. నీకు నువ్వే అన్నీ అజ్యూమ్ చేసుకొని ఒక ఎమోషనల్ స్పీచ్ ప్రిపేర్ అయిపోయి ప్రెజెంట్ చేసేస్తావా? అసలు ఆ రోజు ఆ కానిస్టేబుల్ గాడు ఏమన్నాడా అని ఆలోచిస్తున్నా. అంతలోపు నువ్వే స్టేజ్ ఎక్కి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చావు. అసలు ఇంత ఎమోషనల్ ఏంటో నువ్వు? సారీ. ఎవరైనా బాధపడుతుంటే వెంటనే ఓదార్చేస్తాను. అది నా వీక్నెస్. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. మా మీద ఎవరు జాలి పడలేదనో ఏమో తెలియదు కానీ బాధలో ఉన్న వాళ్ళకి ఆ కన్సర్న్ ఎంత ధైర్యం ఇస్తుందని మటుకు బాగా తెలుసు. ఎన్ని బాధలున్నా అన్నీ దిగమింగుకొని నా ముందు హ్యాపీ ఫేస్తో అన్నీ ఫేస్ చేసింది మా అమ్మ. తను పెళ్ళికి ముందు మానేసిన సైకియాట్రిక్ ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేసి నైట్ డ్యూటీస్కి వెళ్ళి నన్ను చదివించింది. I think I'm proud to say that I'm Mama's little boy. అంటే చాలామంది గర్ల్స్కి ఇది ఇష్టం ఉండదు. బట్ ఫస్ట్ ఆ అమ్మాయి ఎంత గొప్పదో తెలుసుకున్న తర్వాతే కదా వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అండ్ యూనో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తన ముందు కార్ డ్రైవింగ్ చేస్తున్నా, క్లయింట్ కాల్స్తో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, షీల్ బి లైక్, అరే ఇవన్నీ మీకు నేనేం నేర్పలే కదరా, భలే నేర్చుకున్నారా అని మెచ్చుకునేది. ఆ మాట విన్న ప్రతిసారి చాలా ప్రౌడ్గా ఉంటుంది. తల్లికున్నంత అన్కండిషనల్ లవ్ ఇంకెవరికి ఉండదు. నా లైఫ్లో నా గోల్ ఒకటే, మా అమ్మకి ఆ కొంచెమైనా లవ్ని ఇస్తే అంతే చాలు, అంతే చాలు. ఇషాన్, రే ఈశాన్, ఆ కల్ప్రిట్ దొరికాడు. అడ్రస్ కన్ఫర్మ్ చేసుకొని పంపిస్తాను. రేపు షార్ప్ ఆ లొకేషన్కి వచ్చేయండి. డోంట్ బి లేట్. వన్స్ ఆ పని అవ్వగానే ఆ అమ్మాయిని సేఫ్గా ఇంటికి పంపించేసి, సరేనా? ఈరోజు మాట్లాడరు ఈశాన్, టైం. మన ఇండియన్ ఫుడ్కి అప్పుడే నాకు బొచ్చు వచ్చేసినట్టుందండి. ఇదిగో మీరు ఇచ్చిన షర్ట్ కూడా టైట్ అయిపోయింది. అన్న ఇంకెంతసేపు? 5 minutes, మేడం. అరే షర్ట్, రే ఇషాన్, చాలా పెద్ద ఇష్యూ అయిందిరా. బై ది వే, బాగున్నావారా? ముందు చెప్పురా ఏమైందో. అరే షిట్,
Is this how you perform in this prestigious project? Huh? ఆయన ఇంత చిన్న కోడ్లో ఇన్ని ఎర్రర్స్ ఏంటి? కోడింగ్ రాకుండా ఎందుకు వస్తారా? I didn't do anything. నా ఫీలింగ్ అదే. ఏంటిరా ఆ రాసిన కోడ్ కూడా నీది కాదా? నేను కావాలని అండర్ పర్ఫామ్ చేశాను సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకంటే నాకు చనిపోవడం ఇష్టం లేదు సార్. చచ్చిపోవడం ఏంట్రా? ఎస్, మీలాంటి బిగ్ షాట్స్ మా టాలెంట్ చూస్తారు. పనంతా అయిపోయిన తర్వాత ఇలాంటి మాస్టర్ పీస్ ఇంకెక్కడన్నా చేస్తామేమో అని చెప్పి మా వీళ్ళు తీసేయడాలు, కుదరకపోతే చంపేయడాలు మీకు అలవాటే కదా సార్. బాగానే ఎక్స్ట్రాలు. ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఇంకా నాలాగా ఇదే కార్పొరేట్ ఆఫీస్లో తిట్లు తింటూ బతుకుతున్నారు సార్. భాషలో రజనీకాంత్ గారి లాగా, ఇంద్రలో చిరంజీవి గారి లాగా, సమరసింహారెడ్డిలో బాలయ్య బాబు లాగా ఇంకా బతుకుతూనే ఉన్నారు సార్. ముందు నువ్వు ఇచ్చిన బిల్డప్ని నమ్మి ఆల్రెడీ నేను క్లయింట్కి ప్రామిస్ చేశాను. ఈ ప్రాజెక్ట్ ఇన్ టైంలో అవ్వలేదనుకో నేను నిజంగా చంపేస్తాను. అండ్ ఐ మీన్ ఇట్. సార్ నేను నా ధైర్యాన్ని కన్సిడర్ చేయను సార్. వీళ్ళందరూ ఎవరు ముందుకొచ్చి చెప్పకపోతే నేనే ధైర్యంగా వచ్చి ముందు చెప్పాను సార్. వాళ్ళందరూ ఎందుకు ముందుకు రాలే తెలుసా? వాళ్ళందరూ వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు కాబట్టి. బ్లడీ బ్లాక్ షీప్స్. ఇట్స్ ఓకే. ఈరోజు ఈవినింగ్ కల్లా నీకు ఇచ్చిన వర్క్ నా ఇన్బాక్స్లో ఉండాలి. ఓకే సార్. లేదనుకో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇజ్జత్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రొడక్షన్ పని అవ్వలేదని చెప్పి పింక్ స్లిప్ పట్టుకొని ఫ్లోర్ అంతా పిచ్చుకుకి తిరుగుతున్నాడు రా. అనవసరంగా అడిగి తిరిగి నేర్పించచ్చావు. అప్పట్లో ఇంగ్లీష్లో తిట్లు తిడుతున్నా కమ్మగా ఉండేది. ఇప్పుడు అచ్చ తెలుగులో పచ్చి బుద్ధులు తిడుతుంటే నా వల్ల కావట్లేదురా. నా మీద నాకే విరక్తి పడుతుందిరా. ఒరే, ప్రాజెక్ట్ ఇచ్చేదాకా ఏమో సెంటిమెంటల్ డైలాగ్స్ కొట్టి చంపుతావు, ఇప్పుడు ఇస్తే ఏమో ఇలా చేస్తావు. ఎలా రాని తోటి. అరే అసలు నువ్వే ఉంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదో చెప్పు. ఎప్పుడు వస్తున్నావు యూఎస్కి? 3 days అని చెప్పి వెళ్ళావు. ఈరోజు నైట్ నీ ఫ్లైట్ టికెట్ వేస్తున్నాను రా. ఎక్కడున్నా సరే వచ్చేసేరా. దిగిన వెంటనే నా సహాయం కొరకు సహాయం కోసం 180011235 కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నువ్వు వెంటనే రాకపోతే నేనే వచ్చేస్తాను చెప్తున్నా, సరేనా? హలో హలో రేయ్, సంధ్య, ఇప్పుడు వెళ్ళిన వెంటనే వాడిని కొడతావా? అంటే నీ డబ్బులు నీకు వచ్చేటట్టు మావయ్య చూసుకుంటాడులే, బట్ డోంట్ ఫైట్ విత్ హిమ్. వచ్చేసమ్మా. రేయ్, చిన్నపిల్లలు కదా సార్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఇన్స్ట్రక్షన్స్. చెప్పించాలో కనిపెట్టేస్తున్నా కదా. ఓకే. సి, దిస్ ఈస్ వెరీ సీరియస్ ఆపరేషన్. డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్. రేషాన్, బిల్ కొట్టరా. నేనా? నేను కొట్టాలా మావయ్య? నువ్వేరా, నేనున్నా కదా, కొట్టు. షోరా? షూర్. ఎవరు రావట్లేదు మావయ్య? సార్ భయం వేస్తుంది సార్, ఇంటికి వెళ్ళిపోదాం సార్. కీప్ క్వైట్. రెడీ? రై, ఇలా కాదు కానీ పుష్ ది డోర్. అయ్యో రామా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను చూసుకుంటాను. పుష్ చేయి.
దేవుడా దేవుడు 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 నేను చంపరా నాయనా వీడు నన్ను వదిలేటట్లేడు పుష్ ది డోర్ పుష్. మా మామ అలాంటి వాడేం కాదు. పోలీస్ వృత్తి కోసం తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టగలడు. ప్రాణాలంటే నావా? రై ఏంటో ఆలోచిస్తున్నావు? పుష్ చేయరా. అరే అయ్యో అమ్మా, సర్ప్రైజ్. మా ఈషా నచ్చాడా అమ్మా? నచ్చాడత్తమ్మా. వాట్స్ గోయింగ్ ఆన్? నీకు చెప్పాను కదరా మంచి గయ్యాళి అమ్మాయితో నీకు ముడివేస్తానని. వాట్? నాకు అప్డేటెడ్ వర్షన్ ప్రెజెంటింగ్ టు యూ మిస్ ఉదయ. రై పడుకుని చాలు కానీ లే. అసలు నా గురించి మీరెందుకు మ్యామ్ ఏడుస్తున్నారు? సార్ ఇక్కడ మీకన్నా పెద్ద ఫుల్ అయింది నేను సార్. నేను చెప్తూనే ఉన్నానా ఈ వృత్తిలో అబద్ధాలు విని విని విసిగిపోయానని. మీ మావయ్య గారు కూడా అదే పని చేశారు. ఎన్నేళ్ల నుంచి పని చేస్తున్నా సార్తో. ఒక్క మాట చెప్పొచ్చుగా ఇది ప్రాంక్ అని. నేనేదో పెద్ద ఐఎస్ తీవ్రవాదిని పట్టుకుంటున్నానని. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఈ గన్ను అయినా నిజమైందో కాదు వేసుకోవడమే కాకుండా నా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టొచ్చా. అరే నా ఫ్యాన్స్ కి తెలిస్తే నన్ను ట్రోల్ చేసి పడేస్తారు. అయ్యో వచ్చిందండి వయ్యారికి. చిచ్చి నాది మరీ సెలబ్రిటీ జీవితం అయిపోయింది. ప్రశాంతంగా ఏడవడానికి కూడా లేదు. ఏదో జీతం ఛ! ఇషాన్, ఇషాన్, నిన్నేమైనా హర్ట్ చేశానా ఇషాన్? అసలు నా లైఫ్లో నేను ఇంకెప్పుడైనా నమ్మగలనా సంధ్య? ఓ సారీ, మిస్ ఉదయ కదా. అసలు నీ పేరు ఫేక్. నీకు నాకు క్రియేట్ అయిన బాగుండే ఫేక్. అంతేందుకు నువ్వు నాకు దగ్గర అవ్వడానికి చెప్పిన కథనే ఫేక్. నిజాన్ని దాచిపెట్టిన భరిస్తానేమో కానీ అబద్ధాన్ని అసలు సహించలేను. ఇలాంటి ఫేక్ లైఫ్లో నువ్వు ఉండగలుగుతావేమో కానీ నేను అసలు ఉండలేను. దయచేసి వెళ్ళిపోదయా. నీకు మన బాండ్ ఫేక్ అనిపిస్తే నేనేం చేయలేను ఇషాన్.
నీకు అబద్ధం చెప్పిన మాట నిజమే, కానీ చెప్పిన కథ మాత్రం ఫేక్ కాదు. అన్ఫార్చునేట్లీ ఇట్స్ రియల్.